హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హర్ష ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు నేనైతే ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. దానికోసం ముందుగా ఒక ఆనియన్ తీసుకోవాలి, 2-3 పచ్చిమిర్చి అండ్ పావు కేజీ క్యాప్సికమ్ అండ్ 3 టమాటో తీసుకుని ఇలా స్లైసెస్ అయితే చేసేసుకోవాలి, ముక్కలుగా కట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా. అండ్ ఒక పాన్ తీసుకుని దాంట్లో అయితే ఒక టీ స్పూన్ వేరుశనగ అయితే వేసుకోవాలి. వేరుశనగ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు అయితే వేసుకోవాలి. ఈ రెండింటిని మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. మంచిగా వేగిన తర్వాత దీంట్లోనే కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు నువ్వులు అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మంచిగా వేయించేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి మనం ఇవన్నీ కూడా. దీంట్లోనే ఈ మిక్సీ జార్లోనే వెల్లుల్లి, అల్లం, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు కూడా వేసుకుని దీన్ని అయితే పేస్ట్ చేసుకోవాలి. అండ్ దీంట్లో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకుని మంచిగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. అండ్ ఈలోపు ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ వేసుకుని, అంటే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. ఈలోపు నేనైతే గ్రైండింగ్ మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఈలోపు మనకి ఆనియన్ అయితే హీట్ ఏగిపోయినాయి. తర్వాత మనకి క్యాప్సికమ్ కూడా వేసేసుకుని మంచిగా ఇలాగా కలిపేసుకోవాలి, కొంచెం మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో టమాటో కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ వరకు ఇలాగా మగ్గించుకోవాలి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీన్ని మగ్గిన తర్వాత చూడండి, మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ అంతా ఉంది కదా పేస్ట్, నువ్వుల పేస్ట్ అంతా కూడా ఒకసారి అట్లా వేసేసి కొంచెం ఒక్కసారి వేపుకోవాలి. వేపుతుంటే ఆ స్మెల్ కమ్మగా ఎంత బాగుందంటే స్మెల్ చాలా బాగా వస్తుంది. స్మెల్ అయితే కనుక చూడండి, ఒక్క 2 మినిట్స్ జస్ట్ అలాగా సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే అడుగడుతుంది అనమాట. అండ్ దీంట్లోనే కొంచెం మనం ఉప్పు, కారం కూడా సరిపడా ఎంత కావాలి అంటే అంత మనకి టేస్ట్కి సరిపడా వేసేసుకోవాలి. వేసుకుని ఒక్కసారి అట్లా కలిపేసుకుని నీట్గా మనం దీంట్లో కొంచెం అంటే మిక్సీకి ఉంటుంది కదా, ఇంకా దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. అంటే ఆ పేస్ట్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఆ వాటర్ కూడా బాగుంటాయి. సో అందుకని నార్మల్ వాటర్ కూడా నేను కొన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసాను. దీన్ని ఒక్కసారి ఇట్లా కలుపుకొని మంచిగా లిడ్ పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు నీరంతా ఇంకపోయి దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఉడికించేసి పెట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో, చాలా ఇష్టంగా తింటారు. ఇది చపాతీ, రోటీ, అన్నంలో కూడా కాంబినేషన్, బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. బాగా మగ్గించేసుకున్న దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మగ్గిపోతుంది మొత్తం అంతా కూడా. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం వండుతున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఆ నువ్వులు అలా వేరుశనగ అవి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫైనలీ కొత్తిమీర అయితే వేసేసుకొని దింపేసుకోవడమే. సూపర్ కాంబినేషన్ రైస్, రోటీలోకి.